ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ మార్చి 3న చంద్రగ్రహణం ఉంది. సో మన భారతదేశంలో చంద్రగ్రహణం సంపూర్ణంగా ఉందంటారా, పాక్షికంగా కనిపిస్తుందంటారా? గ్రహణం తర్వాత ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? గ్రహణం టైంలో ఎట్లాంటి పద్ధతులు పాటించవచ్చు అంటారు? మనకు మార్చి 3వ తారీఖు రోజున కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. గ్రహణం సంపూర్ణమే, పాక్షికంగా ఏం కాదు. కాకపోతే ఈ గ్రహణం మనకు చంద్రోదయం అనేటువంటిది 6:19 సాయంత్రం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి మనకు గ్రహణం కనబడుతుంది. కానీ వాస్తవానికి గ్రహణ ప్రారంభం అనేది మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది. 6:47 పూర్తి అవుతుంది. అయితే భారతదేశంలో, అలాగే చైనా మరియు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో మన భారతీయులు ఎవరైతే ఉంటారో, నివసించే వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి పట్టు విడుపు స్నానాలు, ఆచార నియమాలు పాటించాలి. అమెరికా లాంటి దేశాలలో, ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కూడా మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటువంటి చోట గ్రహణం ఏర్పడదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆచార నియమాలు అక్కడ పాటించాల్సిన పని లేదు. కాకపోతే ఈ గ్రహణము పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్రము, అలాగే పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు, సింహరాశి జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. ఈ గ్రహణ ప్రభావం కేవలం మన భారతదేశంలో కనిపిస్తుంది, వేరే విదేశాల్లో కనిపించదు. కాబట్టి అక్కడ నివసించే భారతీయులకి సంబంధం లేదా అంటే ఆచార నియమాలు, పట్టు విడుపు స్నానాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఈ యొక్క రాశిని బేస్ చేసుకుని ఏ రాశిలో వారికి మంచి జరుగుతుంది, ఏ రాశిలో వారికి చెడు జరుగుతుందని చెప్తాం కదా. వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి అంటే మంచి, చెడు అంటే కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. చాలామంది ఈ మధ్య అనేక ప్రసార మాధ్యమాలలో భయపెడుతున్నారు. గ్రహణం అనేసరికి ఈ 4 రాశుల్లో జన్మించినటువంటి వారికి మరణగండవని, పూర్తిగా భిక్షాధికారులు అయిపోతారని, రోడ్డు మీద పడిపోతారని అంటారు. మళ్ళీ ఇంకా ఊరించేటట్టుగా కొంతమంది రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహణం వల్ల కుబేరులు అయిపోతారు, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, ఉన్నత రాజయోగ పదవి కలుగుతుంది. ఇవన్నీ కూడా గ్రహణం అనేటువంటిది ఆకాశంలో జరిగే అద్భుతమైనటువంటి దృశ్య కావ్యము. ఇది ఈ గ్రహణాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటువంటి దుస్సంఘటనల గురించి తెలియచేస్తుందే తప్ప సాధారణమైనటువంటి ప్రజానికానికి అంత ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. అయితే జరిగేటువంటి నష్టం ఎలా ఉంటుంది? యుద్ధ వాతావరణాలు పెరిగే అవకాశం ఉంటుంది, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, ఇలాంటివి ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇదే అంశాన్ని, గ్రహణానికి సంబంధించినటువంటి అంశాన్ని వేరే ప్రసార మాధ్యమంలో చెప్పడం జరిగింది. ఆ చెప్పే సమయంలో యుద్ధ వాతావరణం ఏ దేశాల మధ్య వస్తుందని చెప్పాం. అదే అన్నట్టుగా ఈ రోజున మనం చేసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం. ఇది ఎప్పుడో చెప్పాం. గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయినా, లేదా ప్రస్తుతం నడుస్తున్నా, లేదా మళ్ళీ కొత్తగా యుద్ధాలు అనేటువంటి అవుతాయి. చెప్పాలంటే చైనా, జపాన్, తైవాన్, అలాగే టిబెట్, అలాగే అమెరికా, ఇరాను, ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే ఇరు దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రకటించేసేసాయి. మరి ఎప్పుడో జరగాలి కదా, ఎన్నో వారాలు, నెలల కింద కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం చేశాయి. అప్పుడేం వార్ ప్రకటించలేదే. కానీ ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్న 3 రోజుల ముందు ఎందుకు జరిగింది? గ్రహణ ప్రభావం అది. ఇది తెలుసుకోలేక ప్రజలందరూ కూడా గ్రహణం అనేసరికి కొంతమంది చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఇదంతా ఏం జరగదు అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దుస్సంఘటనలు మాత్రం జరుగుతాయి. అయితే సాధారణమైనటువంటి ప్రజానానికి సంబంధించిన విషయంలో బాగా గొప్పగా జరుగుతుందన్న వాళ్ళకి మామూలు రోజుల్లో ఒక 100 రూపాయల లాభం వస్తే ఒక 50 రూపాయలు పెంచుకొని 150 రూపాయల లాభం వస్తుంది. అంతే తప్ప 100 రూపాయల లాభం పొందేవాడు కోట్లు వచ్చి పడవు. అలాగే 100 రూపాయలు నష్టపోతారు, అవి మంచిగా ఉండవు అని చెప్పిన రాశుల్లో 100 రూపాయలు నష్టపోతున్నారు అని అంటే దైనందిన జీవితంలో ఇంకొక గ్రహణ ప్రభావంలో కొన్ని రోజుల పాటు ఇంకొక 50 రూపాయలు యాడ్ అవుతాయి, 150 రూపాయలు నష్టపోతారు. అంతే తప్ప 100 రూపాయలు ఉన్నవాడు 0
నష్టం అనేటువంటిది, వేల కొద్ది నష్టం అనేటువంటిది ఉండదు. కాబట్టి సాధారణంగా ఈ చెప్పబడినటువంటి కొన్ని రాశుల్లో, ఏ రాశుల్లో, సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి, వృషభ రాశి, కర్కాటకము, సింహము, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే మీనరాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగ కాలము. కాబట్టి ఏ రాశులకైతే బాగోలేదని చెప్పారో వారు ఆ సమయంలో కొంత దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక ఇష్టదేవత లేదా విష్ణు, శివ, లలిత సహస్రనామ పారాయణాలు కానీ, గురుచరిత్ర పారాయణాలు కానీ, కాలభైరవాష్టకం కానీ, సుందరకాండ పారాయణం కానీ, ఇలా ఏదైనా స్తోత్ర పారాయణము, నామ పారాయణము లేదా గురువుగారు ఇచ్చిన మంత్రము చక్కగా జపం చేసుకోవడం, ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళకి ఏవైతే నష్టమని 100కి 150 రూపాయలు నష్టపోతారని చెప్పారో వాళ్ళు మామూలుగానే నష్టం ఉంటుంది తప్ప పెద్దగా ఉండదు. అనేక రకాలుగా చెప్తున్నారు. వాటిని నమ్మి భయపడకండి, సాధారణంగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ సందర్భంగా మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలన్నింటినీ ప్రారంభమవుతాయి. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక విషయానికి వచ్చేసేసరికి మీరు అన్నట్టుగా ఈ యొక్క పట్టు విడుపు స్నానాలు ఎలా ఆచరించాలి అని. సో మతాంతర ప్రకారము, కొన్ని మతాంతర ప్రకారము మనకు చెప్పబడినటువంటిది చంద్రుడు కనిపిస్తేనే మనం పట్టాలి అనేటువంటిది. కాబట్టి మనది చాంద్రమానం అనేటువంటిది, మనది స్వస్తిశ్రీ చాంద్రమానాన్ని పెట్టుకుంటాం. కాబట్టి 6 గంటల 19 నిమిషాలకి ప్రారంభమై 6 గంటల 47 నిమిషాలకి పూర్తవుతుంది. కాబట్టి 19కి పట్టు స్నానం, 47కి విడుపు స్నానం చేసి ఈ మధ్యకాలంలో దేవతా పూజలు జరుపుకోవాలి. లేదండి మాకు చంద్రగ్రహణం వాస్తవంగా 3 గంటల 19 నిమిషాలు అంటే కొన్ని వాళ్ళ ప్రకారం ఉపాసకులు, సాధనా పరులు, దైవ అనుగ్రహాన్ని బాగా పొందాలనుకునే వాళ్ళు 3 గంటల 19కే పట్టు స్నానం చేసి 6 గంటల 47కి విడుపు స్నానం చేస్తారు. ఇలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆ 3 గంటల 19 నిమిషాలకి ప్రారంభం చేసుకుంటే చాలా మంచిది, అందులో సందేహం లేదు. ఎందుకంటే మన భారతదేశంలోనే కనిపిస్తుంది. గ్రహణ శూల అనేటువంటిది మాత్రం చంద్రగ్రహణానికి 3 జాముల ముందు కాబట్టి ఉదయం 9 గంటల 19 నిమిషాలకి ప్రారంభమవుతుంది గ్రహణ శూల. కాబట్టి ఈ 9 గంటల 19 నిమిషాలకి సంబంధించి ఇక ఆ రోజున శ్రాద్ధ క్రియలు చేయకూడదు. గ్రహణం విడిచిన తర్వాత సాయంకాలం 6:47 తర్వాత చేసుకోవచ్చు, లేదంటే మరుసటి రోజైనా చేసుకోవాలి శ్రాద్ధ క్రియలు, పితృ కార్యక్రమాలు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే భోజనాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో 11 లేదా మ్యాక్సిమం 12 లోపల అందరూ భోజనం చేసేటట్టుగా ఉండాలి. ఎందుకంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి కడుపులో ఎటువంటి ఆహారం ఉండకూడదని శాస్త్రం. కాబట్టి ఈ విధంగా చేయవచ్చు. గర్భిణీ స్త్రీలు సంబంధించి చూసుకుంటే చాలామంది భయపెడతారు, ఇలా కొయ్యలాగా ఇలా ఉండిపోవాలి అని చెప్పి. అవసరం లేదమ్మా, చక్కగా. కాకపోతే గ్రహణం ఏర్పడుతున్నటువంటి సందర్భంగా విషవాయువులు అనేటువంటివి భూమి మీద డైరెక్ట్గా ప్రసారం అవుతాయి. కాబట్టి అది పీల్చినటువంటి గర్భిణీ స్త్రీలకి లోపల ఉన్న శిశువుకి అపాయం కలుగుతుంది, గర్భవతులకి. అలాగే అనారోగ్యము, చాలా వీక్ బాడీ ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా అనారోగ్య లక్షణాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో తిరగకూడదు అని చెప్పి శాస్త్రం. అంతే తప్ప గర్భిణీ స్త్రీలు బయట తిరగకుండా ఉండి ఇంట్లో ఉండి హ్యాపీగా చక్కగా కూర్చోవచ్చు, కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు, ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు, నిద్రపోకుండా ఉంటే చాలు. ఈ సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతున్న సమయంలో మద్యపానము, ధూమపానము, మాంసాహారము, లేకపోతే దాంపత్యము ఇట్లాంటివి ఏవి కూడాను పనికిరావు. అసలు భోజనాది కార్యక్రమాలు చేయకూడదు, ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలే నిద్రపోకూడదా? అసలు ఎవరు నిద్రపోకూడదు? ఎవ్వరూ నిద్రపోకూడదమ్మా. గురుగారు, మరి మరుసటి రోజు గ్రహణం అయిపోయిన తెల్లారి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ గ్రహణ సందర్భంగా మనకు చెప్పబడినటువంటిది ఈ పరిహారాల క్రియల్లో కనుక చూసుకున్నట్లయితే సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దేవాలయంలో 3 గంటల 19 నిమిషాలు అంటే ఉదయం 9 గంటల 9:30కే దేవాలయాలన్నీ కూడాను పూర్తిగా మూసివేస్తారు. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత దేవాలయం అంతా కూడా శుభ్రపరుచుకుంటుంటారు. కాబట్టి అప్పుడు మనం దానాలు ఇస్తామంటే ఏ బ్రాహ్మణులు, అర్చకులు కూడాను ఎవరు ముందుకు రారు. కాబట్టి తదనంతరం ఈ రాశుల్లో ఎప్పుడైతే చెప్పబడినటువంటి దోషం ఉన్న రాశులు చెప్పబడి ఉన్నాయో ఆయా రాశుల్లో జన్మించినటువంటి వారు చక్కగా మరుసటి రోజు తలస్నానం ఆచరించి వెండి
సర్పబింబము, వెండి చంద్రబింబము, ఇవి రెండు తీసుకొని ఒక కంచు పాత్ర కానీ లేకపోతే ఒక మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో శుద్ధమైన ఆవు నేతి వేసి ఆ వెండి సర్పబింబము చంద్రబింబము వేసిన తర్వాత అప్పుడు మన యొక్క ముఖాన్ని ఆ యొక్క ఆవు నెయ్యి తీసుకోమన్నాను, పాలు కాదు, ఆవు నేతిలో చూసి బ్రాహ్మడికి దానం ఇవ్వడము, లేకపోతే తీసుకోను అని అంటే దేవాలయంలో సంబంధించినటువంటి రావి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ అక్కడ ఉంటుంది, దేవతా వృక్షాలు, అక్కడ దీపారాధన అనక ఒత్తి వేసి దీపారాధన చేసి తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, గోధుమలు, మినుములు, వీలైతే నల్ల నువ్వులు కూడా ఇవన్నీ ఇచ్చి అన్ని రంగులు కలిసినటువంటి బట్ట, ఒక తెల్లటి వస్త్రము, ఇవన్నీ ఇచ్చి దక్షిణతో సహా బ్రాహ్మడికి సంకల్పం చెప్పుకొని దానం ఇస్తే ఈ గ్రహణ దోషం తొలగిపోతుంది. అంటే ఇవన్నీ అవసరమా అండి, ఎవరివ్వాలి, ఇదంతా ఎవరి కోసమో చెప్పబడి ఉంది అని చెప్పి చాలామంది ఉంటారు. ఏవైనా మంచి జరగదు అని చెప్పినప్పుడు ఆ యొక్క దుస్సంఘటనలు గ్రహణం తరువాత ఏర్పడేటువంటి సందర్భంగా అనుభవిస్తే తప్ప అవి మనం తెలుసుకోలేము. కాబట్టి పెద్దగా పోయిందేమీ లేదు. దాన కార్యక్రమాలు చేయడంలో తప్పేమీ లేదు. పూజాది కార్యక్రమాల్లో చేసుకోవచ్చు. నమ్మే వారికి మనం చెప్పగలుగుతాం, నమ్మనటువంటి వారికి ఏమీ చెప్పలేం. అనుభవిస్తే తప్ప అయ్యో అనవసరంగా అప్పుడు చెప్పిన మాట వినలేకపోయామే అని, అంతే తప్ప ఈ దానాది కార్యక్రమాలు చేయడం ద్వారా గ్రహశాంతి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి, గ్రహణ తదనంతరం కొన్ని రాశుల్లో జన్మించిన వారికి సాధారణంగా అన్నప్పుడు కింద పడే యోగం ఉందనుకోండి, దేవతానుగ్రహాన్ని పొందాము అనుకుంటే చక్కగా పచ్చిక బయలు గడ్డి ఉన్న చోటనో, మట్టి పిల్లలు ఉన్న చోటనో, ఇసుక తిన్నెల్లోనో, గుడ్డ పేలుగలు ఉన్న చోట పడి చిన్న దెబ్బతో పోతుంది. మనకు ఆ సంబంధించినటువంటి మన పుణ్యబలం మనం ఏమీ సంపాదించుకో, ఎందుకంటే మనం సంపాదించేదంతా మన పొట్ట కోసం కాదు కదా. ప్రకృతి అనేది తానే చూసుకుంటే మనకు ఇవన్నీ ఇచ్చేది కాదు, ఈ ఫెసిలిటీస్ అని మనం అనుభవించేది కాదు. ఎప్పుడు కూడా దానాది కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉండాలి. అందుకనే పురాణ పురుషులు కూడా దానాది కార్యక్రమాలు చేస్తూ మనకు పురాణాల్లో తెలియజేయబడ్డాయి తప్ప రాజంతా ఒక్కడే కూర్చొని తినలేదు కదా సంపదనంతా. తాను గుళ్ళు కట్టించి దానాది కార్యక్రమాలు చేశారు, జమీందారులైనా ధనవంతులైనా. కాబట్టి మన నుంచి తీసుకోవడం అనే కాదు, ఇవ్వడం అనేది కూడా తెలిస్తేనే ఆ ఇవ్వడం ద్వారానే మనకు అనేకమైనటువంటి యోగాలు కలుగుతాయి. కేవలం బ్రాహ్మణులనే కాదు, ఎవరికి అవసరం ఉన్న వాళ్ళకైనా దానాది కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా దానం చేస్తేనే ఆ పుణ్య ఫలితం. కాబట్టి ఈ దానాది కార్యక్రమాలు చేయలేని కారణం చేత పుణ్యబలం రాశి లేకపోవడం వల్ల ఏవైతే బాగోలేవని చెప్పామో రాశుల వాళ్ళకి కింద పడాలని రాసి ఉంటుంది. గనెట్రార్ దగ్గరనో లేకపోతే డాంబర్ రోడ్డు మీదనో పడి దెబ్బలు ఎక్కువగా తగిల్చుకొని కొన్ని రోజులు అవస్థపడి తదనంతరం ఆ దెబ్బ మానుతుంది. అంతే, దీంట్లో ఉన్నది అంతే తప్ప విపరీతమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఈ గ్రహణం వల్ల మాత్రం ఏమీ కలగదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ రోజు గ్రహణం రోజు హోలీ కూడా ఉంది, మరి హోలీ జరుపుకోవచ్చు అంటారా ఆ రోజు? అయితే ప్రధానంగా గ్రహణ వేధ 9:19 ప్రారంభమవుతుంది. అయితే ఈ సంబంధించినటువంటి ఈ గ్రహణం సందర్భంగా అదే రోజు హోలీ కూడా అవ్వడం వల్ల సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది. ముందు రోజు జరుపుకుందామంటే సాయంకాలానికి వస్తుంది. తర్వాత రోజు 4వ తారీఖు జరుపుకుందామంటే సాయంత్రానికి 3వ తారీఖు సాయంత్రానికే పౌర్ణమి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు చాంద్రమాన ప్రకారం కాబట్టి ఉదయం పూట మనం ఈ యొక్క హోలీ పండుగని ఆచరించి ఎక్కువగా సమయం అనేది లేకుండా 11 లేదా మ్యాక్సిమం 12 గంటలకల్లా పూర్తి చేసి స్నానం ఆచరించి భోజనం చేసుకుని ఉంటే సరిపోతుంది. నార్త్ సైడ్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఆచరించే మానం వేరుంటుంది. అంటే సూర్యమానము లేదా బారహస్పత్యమానాన్ని ఆచరిస్తారు. కాబట్టి చాలామంది అక్కడ ప్రాంత ప్రజలకి, తూర్పు లేదా ఈశాన్య ప్రాంత ప్రజలకి వాళ్ళు 4వ తారీఖు రోజున కొంతమంది జరుపుకునే ఆచారంగా ఉంది ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల. కాబట్టి ఇది మనము శాస్త్ర ప్రకారము మనం ఏ పద్ధతిని అనుసరిస్తామో ఆ పద్ధతిని అనుసరించి చేసుకోవడం మంచిది. కాబట్టి మనకందరూ కూడాను 3వ తారీఖే హోలీ పండుగ జరుపుకునేట్టుగా మన శాస్త్రకారులు సిద్ధాంతులు నిర్ధారించారు. అది నార్త్ సైడ్ వాళ్ళు చేసుకునేది 4వ తారీఖుగా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.